గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ట్యాప్ కాయిన్స్ బాట్ అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో మైనింగ్ అనేది చేస్తున్నామండి. సో దాంట్లో ఎయిర్ డ్రాప్ అంటే వీళ్ళ యొక్క టోకెన్ అయినటువంటి ట్యాప్ అనేటటువంటి టోకెన్ ఏదైతే ఉందో అది తొందరలో విత్డ్రాల్ అనేది రాబోతుందండి. అది ఎప్పుడు రాబోతుంది అంటే ఈ నెల 11వ తేదీ విత్డ్రాల్ అనేది రాబోతుంది. సో మీలో ఎవరైనా మైనింగ్ చేస్తూ ఉండుంటే సో వాళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా చూసి మీరు ఖచ్చితంగా చేయాల్సిన వర్క్ ఏంటి అంటే ఈ విత్డ్రాల్ అనేది మీరు తీసుకోవాలంటే మీరు ఏమేమి ఖచ్చితంగా చేసి ఉండాలి అంతలోపు టాస్కులు. దాంతోపాటు మీకు విత్డ్రాల్ రావాలి అంటే ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి, మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను ట్యాప్ కాయిన్స్ బాట్ అప్లికేషన్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎయిర్ డ్రాప్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత పేజ్ అనేది మీకు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడము, దాని తర్వాత టాన్ వ్యాలెట్ని కనెక్ట్ చేయడం. సో ఈ రెండు మీరు ఖచ్చితంగా చేసి ఉండాలండి. సో ఈ రెండు మీరు ఖచ్చితంగా చేస్తే మీరు టోకెన్స్ అనేవి విత్డ్రా చేసుకోగలరు, మొదటి థింగు. సో దాంతోపాటు ఇంకా అదర్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే మీరు ఆల్రెడీ టెలిగ్రామ్ వ్యాలెట్ ఏదైతే ఉందో అది టెలిగ్రామ్ కానీ టాన్ కీపర్ కానీ రెండిట్లో ఏదో ఒక దాంతో మీరు కనెక్ట్ అనేది చేసి ఉండాలి. సో ఇది మొదటి ఈ క్వాలిఫికేషన్ అండి. సో రిమైనింగ్ థింగ్స్ ఏంటి అనేది వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి చూపిస్తాను, అక్కడ మనం చూద్దాం. సో ఇక్కడ చూడండి, ట్యాప్ కాయిన్స్ అనే వాళ్ళు ఏం చేశారు అంటే ఈ నెల 30వ తేదీ ఒక ట్వీట్ అనేది వేశారండి, ఆగస్టు 30వ తేదీ. సో ఇక్కడ కొన్ని మెన్షన్ చేశారు, మీరు ఈ ట్యాప్ అనేటటువంటి టోకెన్ ఏదైతే ఉందో దాని యొక్క అలోకేషన్ అంటే డిస్ట్రిబ్యూషన్ మీరు పొందాలి అంటే మీకు ఈ కింద ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద డిపెండ్ అయ్యేసి మీకు విత్డ్రాల్ అనేది రాబోతుంది అని చెప్తున్నారనమాట. ఒకటి ఏంటంటే యువర్ పీపీహెచ్, ప్రాఫిట్ పర్ అవర్. సో ఈ ప్రాఫిట్ పర్ అవర్ అనేది ఎక్కడుంది అనేది చూపిస్తాను. మొదటగా యువర్ పీపీహెచ్ అనమాట. సో ఈ పీపీహెచ్ అనేది జస్ట్ నేను అప్లికేషన్లోకి ఇలా వచ్చానండి. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు మెయిన్ పేజ్లో ఉంది చూడండి, ప్రాఫిట్ పర్ అవర్ అనేసి. సో ఈ ప్రాఫిట్ పర్ అవర్ అనేది ఏదైతే ఉందో దీని మీద మేము విత్డ్రాల్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. ఈ బ్యాలెన్స్ అయితే కాదు, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ టోటల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఇదైతే కాదండి, ఈ కింద ఉన్నటువంటి ప్రాఫిట్ పర్ అవర్, ఈ ప్రాఫిట్ పర్ అవర్ మీద డిపెండ్ అయ్యి మీకు విత్డ్రాల్ అనేది ఉంటుందన్నమాట. దాని తర్వాత రెండో ఆప్షన్ ఏంటి అంటే కీస్ అనమాట. సో ఈ కీస్ అనేవి ఎక్కడ ఉన్నాయి చూద్దాం. సో ఈ కీస్ అనేవి ఎక్కడ ఉన్నాయి అని అంటే ఇక్కడ మీరు టాస్క్ అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి, ఈ టాస్క్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నేను ఇప్పటి వరకు 2 కీస్ మాత్రమే కలెక్ట్ చేసి ఉంచాను. సో మీరేం చేయాలి అంటే ఈ కింద టాస్కులు ఉన్నాయి చూడండి, ఈ టాస్కులన్నీ కూడా మీరు కంప్లీట్ చేయాలి. సో ఈ టాస్కులన్నీ మీరు కంప్లీట్ చేస్తూ ఉంటే మీకు ఇక్కడ కీస్ అనే ఏ అయితే ఉన్నాయో పైన యాడ్ అవుతాయి అన్నమాట. సో ఈ కీస్ అంటే మేబీ మనకు ప్రతిరోజు కూడా టాస్కులు రావచ్చు. ఇక్కడ 2 రకాల టాస్కులు ఉన్నాయి, ఎక్స్ట్రా టాస్కులు, డైలీ టాస్కులు అని. ఎక్స్ట్రా టాస్కులు అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకి కీస్ ఇక్కడ ఇచ్చారనమాట వీళ్ళు. సో ఇక్కడ ఉండేటటువంటి కీస్ అన్నీ మీరు ఖచ్చితంగా కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకుంటే టోటల్గా నాకు తెలిసి ఒక 50 కీస్ అయితే మనకు వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈ 50 కీస్ మీరు అక్కడ కింద ఉన్నటువంటి టాస్కులు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేసి కీస్ అనే వాటిని కలెక్ట్ చేసి ఉంచుకోండి. ఇది రెండో క్వాలిఫికేషన్ అండి. దాని తర్వాత మూడోది ఫ్రెండ్ కౌంట్, అంటే మీరు ఎంతమందిని రిఫర్ చేశారు అనేసి దాని మీద డిపెండ్ అయ్యి కూడా మీ విత్డ్రాల్ అనేది ఉంటుందండి. అందరికీ కామన్గా వచ్చే డౌట్ ఏంటి అంటే మేము రిఫర్ చేయలేదు, మాకు విత్డ్రాల్ వస్తుందా లేదా అనేసి. అలా ఏం లేదండి, ఫ్రెండ్స్ని ఖచ్చితంగా రిఫర్ చేయాలని ఏం లేదు. ఒకవేళ ఎక్కువ మందిని రిఫర్ చేసి ఉంటే ఎక్కువ విత్డ్రాల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎవరు రిఫర్ చేయకపోయినా కానీ మీకు మెయిన్ విత్డ్రాల్ అనేది ఈ ప్రాఫిట్ పర్ అవర్ ఏదైతే ఉందో దాని మీద, దాని తర్వాత ఇక్కడ మీరు ఇన్ని రోజులు ఎన్ని కీస్ కలెక్ట్ చేసి ఉంచారు దీని మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. సో 3 ఆప్షన్ ఫ్రెండ్స్ అనమాట. తర్వాత 4 ఆప్షన్ ఏదైతే ఉందో అది రిఫరల్ కమిషన్, అంటే మీరు ఎంతమందిని రిఫర్ చేశారు అని చేసిన దాని ద్వారా మీకు ఒక రిఫరల్ కమిషన్ అనేది వచ్చి ఉంటుందండి. ఈ ఫ్రెండ్స్ అనే దాన్ని క్లిక్ చేస్తే అక్కడ మీకు రిఫరల్ కమిషన్ చూపిస్తుంది.
సో మీ రిఫరల్ కమిషన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందండి. సో దాని తర్వాత లాస్ట్ది ఏంటి అంటే పార్టిసిపేషన్ ఇన్ డైలీ బౌంటీస్, లక్కీ కోడ్స్, టాస్క్స్ అనమాట. సో అంటే ఇక్కడ మనకు ప్రతిరోజు కొన్ని టాస్కులు అనేవి వస్తున్నాయి. అవేంటి అంటే కాంబో కార్డు చేయడం. సో ఇక్కడ నేను ఆల్రెడీ మనకు మన టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో వాట్సాప్ గ్రూపులలో డైరెక్ట్గా కోడ్ అనే దాన్ని నేను పోస్ట్ చేస్తున్నానండి. ఇక్కడ డైలీ బౌంటీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి ఈ కార్డులు ఏవైతే ఉన్నాయో మీరు బై చేసి ఉంటే, సో ఇవి డైలీ యాక్టివిటీ అండి. ఇది డైలీ యాక్టివిటీ. సో ఇది ఎవరైతే చేశారో వాళ్ళకు విత్డ్రాలు బాగా వస్తుందండి. ఈ లక్కీ కోడ్, సో ఈ లక్కీ కోడ్ అనేది నేను ట్రై చేశాను కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా వర్కౌట్ అవ్వలేదు. యూట్యూబ్లో కూడా చాలా ట్రై చేశాను. సో ఎక్కడ కూడా నాకు ఇన్ఫర్మేషన్ దొరకలేదండి. అందుకని చెప్పేసి నేను దాని మీద అంత ఫోకస్ అంటే హోప్స్ కూడా ఎక్కువ పెట్టుకోలేదు డైలీ కోడ్ అనే దాని మీద. ఇది ప్రతిరోజు మనం పోస్ట్ చేస్తున్నాము. దాంతోపాటు మీరు డైలీ లాగిన్ అయ్యారా లేదా, సో ఈ టాస్క్లు అయితే ఉన్నాయో వీటి మీద డిపెండ్ అయ్యి మీకు విత్డ్రాల్ అనేది వస్తుందన్నమాట. సో ఇప్పటి నుంచి మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి అంటే మీరు ఎర్న్ చేసినటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాఫిట్ పర్ అవర్ పెంచుకోవడానికి యూజ్ చేయండి. దాని తర్వాత కీస్. సో ఇవి రెండు మన చేతిలో ఉన్నాయండి. ఈ లాస్ట్లో ఉండేది చూడండి, ఈ డైలీ బౌంటీ అనేది ఉంది చూడండి, ఈ డైలీ బౌంటీ. సో ఈ డైలీ బౌంటీ ఏదైతే ఉందో ఈ మూడు అయితే మనం ఖచ్చితంగా చేయగలము. సో వాటిని మీరు మిస్ చేసుకోకుండా ఈ 4-5 రోజుల టైం ఉంది మనకి. ఆ 4-5 రోజుల టైంలో మీరు ఖచ్చితంగా ఈ టాస్క్లనే చేయండి. సో దాని తర్వాత మళ్ళీ మనకు అసలు ఈ విత్డ్రాల్ అనేది ఎప్పుడు రాబోతుంది అని అంటే ఈ విత్డ్రాల్ అనేది మనకు ఈ నెల 11వ తేదీ రాబోతుందండి. అంటే 11వ తేదీ వీళ్ళు ఒక క్లెయిమింగ్ ఆప్షన్ అనేది ఇస్తారనమాట అప్లికేషన్లోనే. సో ఇక్కడ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మేబీ క్లెయిమ్ ఆప్షన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ క్లెయిమ్ ఆప్షన్ అనేది మనకి ఈ నెల 11వ తేదీ వస్తుందండి. సో 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఈ ఆప్షన్ అనేది యాక్టివ్గా ఉంటుంది. అంటే మీరు విత్డ్రాల్ అనేది కేవలం 7 రోజుల్లోనే మీరు విత్డ్రాల్ అనేది పెట్టుకోగలరు అనమాట. సో మీరు విత్డ్రాల్కి మీరు అప్లై చేస్తే మీ దగ్గర ఉన్నటువంటి ఈ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు టెలిగ్రామ్ వ్యాలెట్ ఏదైతే ఇచ్చుంటారో దానికి వెళ్ళే ఛాన్స్ ఉందండి. ఎందుకు అని అంటే వీళ్ళు విత్డ్రాల్ మాత్రమే చెప్పారు కానీ లిస్టింగ్ ఎప్పుడు ఎక్కడ అవుతుంది ఏంటి అనేది ఇంకా డీటెయిల్స్ రాలేదు. సో దానివల్ల మనకేంటి అంటే ఈ విత్డ్రాల్ అనేది ఆన్ చైన్ విత్డ్రాల్ అనమాట. సో ఆన్ చైన్ విత్డ్రాల్ అనేది ఏంటి అని అంటే వ్యాలెట్స్కి వస్తుంది. అంటే మన టెలిగ్రామ్ వ్యాలెట్ కానీ టాన్కేపర్ వ్యాలెట్ కానీ దేనికైతే మీరు కనెక్ట్ చేసి ఉంటారో దాంట్లో విత్డ్రాల్ అనేది వస్తుందన్నమాట. సో ఒకవేళ ఎక్స్చేంజ్ లిస్టింగ్ అనేది ఉంటే ఎక్స్చేంజ్కి కూడా మనం విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు. సో ఈ 4-5 రోజులలో ఏమన్నా ఎక్స్చేంజ్ లిస్టింగ్ గురించి వస్తే అప్పుడు మనం ఎక్స్చేంజ్కి అయినా కానీ విత్డ్రా ఏ విధంగా చేయొచ్చు అనేది చూద్దాం. ఒకవేళ ఎక్స్చేంజ్లో లిస్ట్ కాకుండా ఓన్లీ ఆన్ చైన్ విత్డ్రాల్ అంటే టెలిగ్రామ్కి లేకపోతే టాన్కేపర్కి విత్డ్రాల్ వచ్చే పని అయితే, సో మనం ఏ వ్యాలెట్ అయితే ఇక్కడ కనెక్ట్ చేసి ఉంటామో ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్లో కనెక్ట్ టాన్ వ్యాలెట్ దగ్గర దేన్నైతే కనెక్ట్ చేసి ఉంటామో ఆ అడ్రస్కి మనకు విత్డ్రాల్ అనేది వస్తుందండి. సో ఇంతేనండి ఈ ట్యాప్ కాయిన్స్ బాట్ అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో మనం ఏ విధంగా విత్డ్రాల్ చేసుకోవాలి, ఏ విధంగా దేని బేసిస్ మీదుగా మనకు విత్డ్రాల్ అనేది రాబోతుంది అనేసి మనం డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మీ తక్షణ కర్తవ్యం ఏంటి అని అంటే టాస్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని మీద క్లిక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ కీస్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కీస్ని మటుకు మీరు ఖచ్చితంగా కలెక్ట్ చేసి ఉంచుకోండి విత్డ్రాల్ కోసము. సో ఇంతేనండి, నేను ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.